మామూలుగా పులిని చూస్తేనే దొరుసు చేస్తాము, అలాంటిది ఉగ్ర రూపంలో ఉన్నటువంటి పులి అయితే అసలు ఇంకెవరికైనా సరే ధిమిత 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 ధిమి 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 ఆ హుక్ లైన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. ఇది ఆ పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో రాజకీయ జీవితానికి కూడా ఆపాదించుకోవచ్చేమో అన్నట్టుగా అనిపించింది. వీరమల్లుని కర్ణుడితో ఎందుకు పోల్చారో నాకు అర్థం కాలేదు, కానీ రౌద్ర రాధేయ. సంగీత సాహిత్య స్వరసంగమ దృశ్య కావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ నుంచి థర్డ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది, అసురహననం అనేటువంటి థీమ్తో. మరి ఆ పాట ఎలా ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా సంగీతం గురించి మాట్లాడుకుంటే ఈ పాటకు సంగీతం ఆస్కార్ విన్నర్ మరకతమణి కీరవాణి. సాంగ్ లాంచింగ్ లో మ్యూజిక్ డైరెక్టర్ చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ తో మొదటిసారి పనిచేస్తున్నాం కాబట్టి చాలా కష్టపడి ఒక మంచి ఆల్బమ్ అందించాలి అనేటువంటి తపనతో చేసినట్టుగా ఆయన మాటలు అర్థమైంది. మ్యూజిక్ ఎలా ఉంది అని అంటే గూస్ బంప్స్ అని చెప్తే చాలా సింపుల్ గా అనిపిస్తుంది. అచ్చ తెలుగులో చెప్పుకుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని నాకు అనిపించింది. వీరత్వాన్ని ప్రతిబింబిస్తూ సాగిన సాహిత్యానికి సంగీతం ఎలా ఉందంటే సముద్రపు కెరటాల హోరుతో ఉప్పెనలా విరుచుకుపడ్డ సంగీత జేరి. ఒక్క మాటలో చెప్పాలంటే ధిమిత 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 ధిమి 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 ఆ హుక్ లైన్తో శివతాండం ఆడించేశాడు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. యుద్ధ క్షేత్రంలో మనల్ని కూడా తీసుకెళ్ళిపోయి గుండెలు బిగబట్టుకుని ఆ పాటని వింటూ ఆ మ్యూజిక్ని మన మైండ్లోకి ఎక్కించుకుంటూ ఆ దృశ్యాన్ని చూసేలాగా ఈ పాట అయితే ఉందని నాకు అనిపించింది. మ్యూజిక్ ఓ బీభత్సంగా ఉంది అనడానికి లేదు, కానీ మనల్ని ఆ పాటలో అలా లీనమైపోయేలాగా చేస్తుంది. ఇక సాహిత్యం విషయానికి వస్తే ఈ సాహిత్యాన్ని అందించింది రాంబాబు గోసాల. ఈ పాటలో ఉపయోగించినటువంటి పద ప్రయోగాలన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి. పాట ప్రారంభంలో వచ్చేటువంటి ఒక 8 ఎలివేషన్ వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ చూసుకుంటే మాత్రం చాలా కొత్తగా, ఇంతవరకు ఏ హీరోకి ఎలివేషన్ ఇచ్చేటువంటి పదాలకు సంబంధించి ఏ రచయిత చేయనటువంటి కొత్త కొత్త పదబంధాలని ఇక్కడ రాంబాబు గారు యూజ్ చేశారని చెప్పాలి. అందులో ఆయన్ని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే కొత్తదనం కోరుకుంటాం కదా ఎవరైనా. ఇక్కడ ఉన్నటువంటి 8 నామాలు ఎలా ఉన్నాయో చూద్దాం. స్టార్టింగ్ వజ్రదేహాయ అనేటువంటి లైన్ తో హరిహర వీరమల్లు యొక్క శరీరతత్వం ఎలా ఉంటుందనేది చెప్పడం జరిగింది. వజ్రదేహాయ అంటే మనకు తెలిసిందే కదా, వజ్రం లాంటి శరీరాన్ని కలిగిన వాడు. ఒక వజ్రాన్ని కోయాలంటే ఇంకో వజ్రంతోనే కోయగలం. ఇతని దేహం వజ్రంతో సమానం. అది మొదటి పదమే అద్భుతంగా అనిపించింది. తర్వాత రౌద్ర రాధేయ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. రాధేయుడు అంటే మహాభారతంలో కర్ణుడు. వీరమల్లుని కర్ణుడితో ఎందుకు పోల్చారో నాకు అర్థం కాలేదు, కానీ రౌద్ర రాధేయ అంటే కోపంతో ఉన్నటువంటి కర్ణుడు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఏ రకమైనటువంటి రౌద్రాన్ని ప్రదర్శించి యుద్ధం చేశాడో ఆ లక్షణాన్ని ఇక్కడ హరిహర వీరమల్లుకి ఆపాదించాడు రచయిత. రౌద్ర రాధేయ అనేటువంటి పదబంధం కూడా చాలా బాగుంది. తర్వాత బబ్రువాహన అనేటువంటి పదం విని ఉంటారు. మహాభారతంలోనే అర్జునుడికి చిత్రాంగదకి పుట్టినటువంటి కుమారుడు బబ్రువాహనుడు. బబ్రు అంటే గోధుమ రంగులో ఉన్నటువంటి ముంగీస పోరాటం పాముతో పోల్చుకుంటే ఎప్పటికైనా పై చేయి ముంగీసదే. అంటే ఇంకా తిరుగులేని విజయాన్ని ఖచ్చితంగా ముంగీసే పొందుతుంది. సో మరి ఆ కంపారిజన్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా అనిపించింది. బబ్రు రూపాయ. ఇంకొక పదం భద్రకాళియ, కాళీదేవి యొక్క ఒక రూపం. మహామాయ, గొప్ప మాయ అనమాట. ప్రజలకు మంచి చేసేటువంటి విషయాల్లో ఈ భద్రకాళి అవతారం మేలు చేస్తుంది, శుభాలను కలిగిస్తుంది. ఖచ్చితంగా ఇతను తన ప్రజల కోసం మంచి చేస్తాడు కాళీ అవతారం రూపంలో అన్నట్టుగా చెప్పడం కూడా బాగుంది. ఇంకా దక్ష దీక్షాయ, ఇది పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో రాజకీయ జీవితానికి కూడా ఆపాదించుకోవచ్చేమో అన్నట్టుగా అనిపించింది. దక్ష దీక్షాయ, తన సామర్థ్యాన్ని ఒక దీక్షలా ఉపయోగించి ప్రజలకు మేలు చేసే పనిలో తలమునకలై ఉంటాడు. ఉగ్ర వ్యాఘ్రాయ, ఉగ్ర రూపంలో ఉన్నటువంటి పులితో కూడా ఇక్కడ పోల్చడం జరిగింది. మామూలుగా పులిని చూస్తేనే దొరుసు చేస్తాము, అలాంటిది ఉగ్ర రూపంలో ఉన్నటువంటి పులి అయితే అసలు ఇంకెవరికైనా సరే అలా ఉంటుంది అనమాట. సో ఉగ్ర వ్యాఘ్రాయ అనేటువంటి పదబంధం కూడా చాలా బాగుంది. ఇంకా త్రిపుర నాశకాయ అంటే త్రిపురాలను నాశనం చేసినటువంటి వాడు ఎవరు? మహాశివుడు. మాయాసురుడు అనేటువంటి రాక్షసుని చేత నిర్మించబడ్డ 3 నగరాలు, అవి ఒక చోట నిలకడగా ఉండవు, అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే 3 నగరాలు ఒకే సరళరేఖలోకి వస్తాయో అప్పుడు వాటి నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలా ఆ 3 నగరాలని నాశనం చేసిన వాడు మహాశివుడు. మహాశివునితో ఇక్కడ హరిహర వీరమల్లుని పోల్చడం జరిగింది అనమాట. త్రిపుర నాశకాయ, అసలు ఏమన్నా ఎలివేషన్ ఇచ్చారా? మామూలుగా కాదనమాట. ఇంకా ఆ 8 నామాల్లో ఆఖరిగా క్షిప్రదగ్ధాయ. క్షిప్రము అంటే వేగంగా, వెంటనే, స్పాట్ లో అనమాట. క్విక్ యాక్షన్ ని క్షిప్ర అంటారు. రీసెంట్ గా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వాళ్ళు డ్రోన్లు మన మీద అటాక్ చేస్తుంటే మన వాళ్ళు అంతే స్పీడ్గా మన
నగరాలని అటాక్ చేయకుండానే దానికంటే ముందే మన వాళ్ళు ఎదురు దాడి చేసి వాటిని నాశనం చేశారు. అట్లా చాలా వేగంగా ఎదుటివాడి ఎత్తులను చిత్తు చేసి కథన రంగంలో వాళ్ళ అడుగుల్ని నేలమట్టం చేసేస్తాడనమాట. అంటే అంత స్పీడ్గా యాక్షన్ ఉంటుంది యుద్ధ రంగంలో అనేటువంటి విషయంతో ఈ 8 నామాలని ఉపయోగించి ఎలివేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఈ పాటలో. అసలు ఏమన్నా ఉన్నాయి, అసలు మామూలుగా కాదనమాట. వీరమల్లుకి ఆపాదించినటువంటి ఈ 8 నామాలు కూడా చాలా సరికొత్తగా ప్రతిధ్వనించాయని నాకు అనిపించింది. ఇంకపోతే పల్లవిలో ఏముందంటే, ప్రణయకాల రుద్రుడల్లే తాండవించు భైరవం, గగనమైన భువనమైన దద్దరిల్లు రౌరవం. రౌరవం అనేది ఒక నరకం. ఇతను యుద్ధ రంగంలో గనక ప్రణయకాల రుద్రుడల్లే తాండవిస్తే అది ఆకాశం కావచ్చు, భూమి కావచ్చు, భూమి కింద ఉన్నటువంటి నరకం కూడా దద్దరిల్లిపోతుందని చెప్తున్నాడు. తర్వాత లైన్లో ఏం చెప్తున్నారంటే, నిసిని చీల్చు క్షిద్రుడల్లే ఉద్భవించు ఆయుధం, రక్షకైన శిక్షకైన చొచ్చుకెళ్ళు రణధ్వనం. నిసిని చీకటిని చీల్చుకుంటూ వచ్చేటువంటి క్షిద్రుడు అంటే ఎవరో కాదు, విష్ణుమూర్తి యొక్క అవతారమే. సాక్షాత్తు ఆ మహావిష్ణువు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడి రూపంలో ఉద్భవించేటువంటి ఒక ఆయుధం అనమాట. రక్షించడానికైనా శిక్షించడానికైనా చొచ్చుకెళ్ళిపోయేటటువంటి రణధ్వనం. చొచ్చుకెళ్ళిపోతాడు, దూసుకెళ్ళిపోతాడు అంతే. యుద్ధ రంగంలో వచ్చేటువంటి ఒక భీకరమైనటువంటి ధ్వని. అలా హీరోని పోల్చడం జరిగింది. సమర శంఖారావ మళ్ళీ ఘింకరించు ఆగ్రహం, వైరమైన శౌర్యమైన మ్రోగు మరణ మృదంగం. పదాల పొందికి ఎంత బాగా చేశాడు రాంబాబు గారు, మామూలుగా కాదు. తెలుగు పదాల అర్థాలు తెలియాలంటే ఇలాంటి పాటలు వినిపిస్తే, అర్థం వివరిస్తే మన పిల్లలకి నెక్స్ట్ తరానికి డిక్షనరీ ఉపయోగం ఉండకపోవచ్చు. సమరశంఖారావు మళ్ళీ గీంకరించు ఆగ్రహం. అతని ఆగ్రహం ఎలా ఉందంటే ఏనుగు గర్జించినట్టుగా గీంకరిస్తుంది. యుద్ధానికి ఉపయోగించేటువంటి శంఖారావం ఉంటుంది కదా, అలాగనమాట. వైరమైన శౌర్యమైన మ్రోగు మరణ మృదంగం. మరణ మృదంగం వాయించేసాడు అనమాట. అంటే ఎదురొచ్చినట్టు, కనపడినోడిని కనపడినట్టు చంపేయడమే ఇంకంతే. అసలు జూలు దులుపు సింగమల్లి హుంకరించు పౌరుషం, వ్యూహమైన యుద్ధమైన ఎగురు విజయ పతాకం. సింహం జూలు విదిలించుకుని వేటకి దిగితే ఖచ్చితంగా సింహం పంజాకి చిక్కి ప్రాణాలు వదలాల్సిందే. అలా జూలు విదిల్చుకున్న సింహం లాగా పౌరుషాన్ని హుంకరిస్తున్నాడు. ఎలాంటి వ్యూహమైనా సరే, అది ఏ యుద్ధమైనా సరే విజయ పథకం ఎగరాల్సిందే. అతను ఏ విధంగా వెంబడిస్తాడో తెలుసా శత్రువుల్ని? ఘోర క్రూర మృగము మళ్ళీ వెంబడించు ఆక్రోశం. అతనికి పట్టరానంత కోపం వచ్చిందంటే, ఆపలేనంత కోపం వస్తే మృగములాగా వెంబడించేస్తాడు శత్రువుల్ని. శత్రువైన మృత్యువైన మోకరిల్లు ప్రతాపం. అతని ప్రతాపం ఎలా ఉంటుందంటే, అది శత్రువైనా సరే మృత్యువైనా సరే అతని ముందు మోకరిల్లాలి. అటువంటి గొప్ప పరాక్రమవంతుడు హరిహర వీరమల్లు. వీరధీర శూరుడల్లే విజృంభించు మహోగ్రం. మహా ఉగ్రం. ఎంతటి ఉగ్రాన్ని చూపిస్తాడంటే, వీరుడు ధీరుడు శూరుడు లాగా విజృంభించే. మందనైన మందినైన కుమ్ముకెళ్ళు మహోక్షం. మందనైనా మందినైనా, మంది ఇంచుమించు ఒకటే అనుకోండి అర్థం. ఆ మందనైనా మందినైనా కుమ్ముకెళ్ళు మహోక్షం. ఈ విజువల్స్ లో ఒకటి ఆ బల్లెం ఏదైతే ఉందో ఆ వెళ్ళిపోయి ఒకటిని గుచ్చుకుంటుంది. అంటే మహోక్షం, అక్షం, యాక్సిస్ ఒకే రేఖలో ఉన్నటువంటి ఆయుధాన్ని అలా విసిరినప్పుడు వరుసగా ఉన్నటువంటి వాళ్ళ గుండెలు చీల్చుకుంటూ వెళ్తుంది అనే అర్థం వచ్చేలాగా మహోక్షం అనేటువంటి పదాన్ని ఉపయోగించడం అయితే మాత్రం చాలా బాగుంది. ఇందులో ఉన్నటువంటి సాహిత్యంలో కొన్ని పదాలు చాలా కొత్తగా, ఇంతకు ముందు రచనలు ఎప్పుడూ వాడనటువంటి పదాలని ఏరికోరి తెచ్చుకుని మరీ ఇక్కడ రచయిత వాడడం జరిగింది. రా రా అసురులే ముసురుకోగా, రా రా బుసలనే విసిరివేయిరా. అసురులు ముసురుకుంటే నువ్వు రారా, కాల నాగులాగా బుసలను విసిరివేయిరా వాళ్ళ మీద అని అతన్ని పిలుస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. రారా అతిథులే కసురుకోగా, రారా శిరసులే తురిమేరా. ఇక్కడ శత్రువుల్ని అతిథులతో పోల్చాడు. అతిథులు అంటే జనరల్ గా ఎక్కువ కాలం ఉండరు, కొన్ని గంటలు మాత్రమే మన దగ్గర స్టే చేసి తర్వాత మనల్ని విడిచి వెళ్ళిపోతారు. అట్లా శత్రువులు కూడా కొంతకాలం మాత్రమే ఉంటారు. ఈ అతిథులు కసురుకుంటుంటే వాళ్ళ శిరస్సులు తురిమేరా అని చెప్పేసి చెప్పడం ఏదైతే ఉందో చాలా చాలా బాగుంది. ఇక ఫైనల్ టచింగ్ ఇచ్చేస్తూ, నివురు నొదిలే నిప్పు రవ్వరా. బూడిద కప్పేసి ఉన్నటువంటి నిప్పుని మనం చూడలేకపోవచ్చు, కానీ గాలికి ఆ బూడిద మొత్తం ఎగిరిపోతే కణకణలాడేటటువంటి నిప్పు కణికలాగా అతను ఎదుటి వాళ్ళ మీద దూకుతాడు అన్నట్టు. కదము తొక్కే ఖడ్గదారిరా. చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని కదం తొక్కుతున్నాడు. బరిలో దూకే కర్కశుండురా. తనని నమ్ముకున్నటువంటి ప్రజల క్షేమాన్ని కాంక్షించేవాడు ఎదురుపడ్డవాడి మీద ఏమాత్రం కనికరం చూపకూడదు కూడా. ఎందుకంటే ఒక రాజు యొక్క లక్షణం అదే కదా,
ఖచ్చితంగా వాళ్ళ తలలు తెగ నరకాలి అంతే. ఇంకా దిక్కులన్నీ పిక్కటిల్లురా, పొగరు విడని మదగజం, అదిరి బెదిరే ముజ్జగం, పదునుగున్న అంకుశం, గురిని గెలుచు అంబకం, భరతమాత నుదుటి రాత మార్చు ధీమశం. శత్రుముఖులని మదగజంతో పోల్చి ఆ మదగజానికి ఈ ముజ్జగములన్నీ భయపడి బెదిరి అదిరిపోతే, పదునైన అంకుశంతో గురిని గెలుచు కన్ను కలిగిన వాడు హరిహర వీరమల్లు. మదపుటేనుగుని మావటివాడు అదుపులోకి పెట్టుకోవడానికి ఉపయోగించే ఆయుధం అంకుశం. ఇక్కడ అంబకం అనేటువంటి పదాన్ని ఉపయోగించడం కూడా చాలా కొత్తగా ఉంది. ఇతని ధైర్యం కానీ, పట్టుదల కానీ, తెగువ కానీ ఎలాంటిదంటే భరతమాత నుదుటి రాతని మార్చగలిగినటువంటిది. అంత ధైర్యము పట్టుదల కలిగిన వాడు హరిహర వీరమల్లు. ఆఖరిగా పవన్ కళ్యాణ్ వాయిస్ లో బోలో మహాకాల్ మహారాజ్ కి జై అనేటువంటి లైన్ తో పాట కంప్లీట్ అవుతుంది. చాలా సినిమాలు చాలా ఎలివేషన్ సాంగ్స్ వచ్చిన కొత్తదనం కోసం కొత్త పదాలని ఇప్పటి జనరేషన్కి అందించే ప్రయత్నంలో 100% సక్సెస్ అయ్యాడు రచయిత గోసాల రాంబాబు. హీరో ఎలివేషన్ సాంగ్స్ అంటే ఇప్పుడున్నటువంటి సీనియర్ లిరిసిస్టులకి ఇస్తారు, కానీ ఐ థింక్ ఈయన అప్కమింగ్ లిరిసిస్టే రాంబాబు గోసాల. ఈ మధ్య బాగా వినిపిస్తుంది పేరు. ఆయన్ని ఉపయోగించుకుని నిర్మాతలు చేసినటువంటి, మ్యూజిక్ డైరెక్టర్ చేసినటువంటి సాహసానికి 100% ఆయన న్యాయం చేకూర్చారు. సాహిత్యం అయితే మాత్రం చాలా 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 గొప్పగా ఉంది. సో టోటల్గా పాటంతా విన్న తర్వాత ఈ సాహిత్యం గురించి నా ఫీలింగ్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఈ సింగర్స్ విషయానికి వస్తే ఇది ఒక సోలో సాంగ్ అయితే కాదు. అంత ఎమోషన్ క్యారీ చేయాలంటే ఎక్కువ మంది సింగర్స్ వాయిస్లు కలిస్తేనే ఆ ఎఫెక్ట్ వస్తుంది. కాలభైరవ, సాయి చరణ్, లోకేష్, హైమత్ ఈ నలుగురు మేల్ వోకల్స్ తో పాటుగా ఐరా ఉడిపి వాయిస్ తో పాట స్టార్టింగ్ లోనే వజ్రదేహాయ అనేటువంటి పదం తర్వాత అని ఒక ఆక్రందన, ఏడుపుతో కూడినటువంటి ఒక అరుపు, దాన్ని ఆక్రందన అంటారు. అష్టనామాల గురించి చెప్పే 58 సెకండ్ల పాటు ఈ ఐరా ఉడిపి వాయిస్ లో వచ్చేటువంటి ఆక్రందన ఏదైతే ఉందో అది సిచ్యువేషన్ బట్టి సామాన్య జనం శత్రుమూకల దాడిలో ఏ రకమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారో మనకి చెప్పడం కోసం ఆ ఆక్రందన వాయిస్ ని ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ ఉపయోగించారని నాకు అనిపించింది. ఆ సింగర్స్ పరంగా మాత్రం చాలా చాలా బాగుంది. దృశ్యపరంగా మాట్లాడుకుంటే ఈ లిరికల్ వీడియోలో కొన్ని సీన్స్ చూసినప్పుడు రోమాలు నెక్కబడుచుకుంటాయి. రేపు థియేటర్లో అయితే కనుక ఖచ్చితంగా మనము గగురు పొడిచేటువంటి విషయాలు అక్కడ ఉన్నట్టుగా అనిపించింది. టోటల్ గా దృశ్యపరంగా కూడా బాగుంటుంది అని నా నమ్మకం. ఫైనల్ గా పాట అయితే మాత్రం చాలా 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 బాగుంది. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ పాట గురించి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.